భవిష్యత్తులో బెజవాడకు బుడమేరు వరద ముప్పు లేకుండా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ శాఖల సమన్వయంతో వరద ముప్పు నివారణ చర్యలు చేపట్టినట్లు మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రులిద్దరితో మా ప్రతినిధి ముఖాముఖి. విజయవాడ నగరానికి వరద ముంపు రాకుండా ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికల్ని ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అటు పురపాలక శాఖ, అటు ఇరిగేషన్ శాఖ కూడా సంయుక్తంగా ఈ ఆపరేషన్ బుడమేరు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షగా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, అలాగే మంత్రి నారాయణ కూడా ఉన్నారు. సరే, చెప్పండి, ఎట్లా చేయబోతున్నారు బుడమేరు ఆపరేషన్? ఆపరేషన్ బుడమేరుని చేపట్టి విజయవాడకు శాశ్వతంగా ఈ వరద ముప్పు లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ శాఖ ఇప్పటివరకు మేము విడివిడిగా గత 4-5 నుంచి కూడా ఒక రివ్యూస్ చేసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ ముగ్గురం కలిసి కూడా ఈరోజు రివ్యూస్ చేసుకుని దానికి ప్రధానంగా ఒక 5-6 పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేసాం. అందులో నెంబర్ 1, ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు ఏదైతే ఉందో అది సిటీలోంచి వెళ్ళేటువంటి ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ ఛానల్ ప్రజెంట్ అవుతే కనుక కేవలం 2500 క్యూసిక్లు మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే మొన్న ఫ్లడ్ చూస్తే దగ్గర 50,000 క్యూసిక్లు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ ఓల్డ్ ఛానల్ని అంత పెద్ద ఎత్తున మనం ఎక్స్టెండ్ చేసి చేయాలనంటే అందులో అంటే మా ఇరిగేషన్ కెనాల్లో ప్రజెంట్ ఒక ఆక్రమణలే కాకుండా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే అదంతా కూడా కాస్ట్లీ ల్యాండ్. అదేవిధంగా అక్కడ ఇంకా హౌసెస్ అన్నీ కూడా మల్టిపుల్ బిజినెస్ పీపుల్ కూడా ఉన్నారు. కాబట్టి మా ఇరిగేషన్ ల్యాండ్ వరకు కూడా ఒక 5,000 క్యూసిక్లని 10,000 క్యూసిక్ని ఎంతవరకు పంపించగలుగుతామనేది ఒకటి ఎస్టిమేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఒక 20,000 క్యూసిక్లు ఏదైతే ఉందో అది పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్గా ఇంకోటి ప్యారలల్గా ఒక కెనాల్ ప్యాడీ ఫీల్డ్స్ నుంచి తీసుకెళ్లి ఎనికేపాడులో కలపడానికి అవకాశం ఉందేమో అని అది కూడా ఈరోజు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎనికేపాడుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కొల్లేరుకి పంపించాలి. కాబట్టి అది కూడా కేవలం 12,000 క్యూసిక్లు మాత్రమే ప్రజెంట్ మార్గం ఉంది. 30,000కి 40,000 క్యూసిక్లకి పెంచితే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది ఒకటి క్లారిటీ. నెక్స్ట్ ఏదైతే కొల్లేరుకు వచ్చినటువంటి వాటర్ మళ్ళీ సముద్రంలోకి పోవాలంటే ఏదైతే ఉప్పుటేరు అది కూడా కుదించుకుపోయి ఆక్రమణలకు గురై సిల్ట్ కూడా ఫిల్ అయిపోయింది. దాన్ని ఏ రకంగా రిడ్జింగ్ చేసి దాన్ని ఎట్లా చేయాలనేది ఈ రకంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు నుంచి సముద్రంలో కలిసేంత వరకు కూడా ఒక 4 పాయింట్స్ మేము ఐడెంటిఫై చేసి దానికి మార్గం చెప్పడం జరిగింది. దీనికి ఆర్థిక పరిస్థితి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే మీరు ఒకసారి ఇరిగేషను, మన మున్సిపల్, రెవెన్యూ అందరూ కూర్చుని అసలు ఎంత అవుతుంది, ఎన్ని వేల క్యూసిక్లు మనం తీసుకెళ్ళి ఇవన్నీ మీరు ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక నివేదిక మనం చేస్తే అది మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం కేంద్రం యొక్క సహకారంతో ఎంత మేర తెచ్చుకోగలుగుతాం ఏంటనేది ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుందామని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు అధికారులందరితో కూడా మేము ఈ రివ్యూ పెట్టుకుని మళ్ళీ రేపు 18 కల్లా ఒక కొలిక్కి తెచ్చుకుని మళ్ళీ సీఎం గారి దగ్గర ఈ మంత్ ఎండింగ్ లోపల ఏదో ఒక మార్గం చూపించాలనేటువంటిది మా ఆలోచన. ఈ సంక్లిష్టత ఎంత ఉంది సార్? అంటే వరద నీరు పోవడానికి చాలా ఎక్కువ రోజులు బుడమేరు వరదల సమయంలో నీళ్లు ఉండిపోయినాయి. సో వాటన్నింటిని తొలగించడానికి మీ ప్రయత్నంగా మున్సిపల్ శాఖ నుంచి ఏం చేయబోతున్నారు? ఎన్ని ఇళ్ళు అడ్డంకిగా ఉన్నాయి? అంటే యాక్చువల్గా మా మున్సిపల్ కార్పొరేషను ప్రిలిమినరీ స్టడీ చేసింది. దాంట్లో 3,750 ఇళ్ళు యాక్చువల్గా ఉన్నాయని, అందులో 4,500 మంది యాక్చువల్గా నివసిస్తున్నారని. అయితే ఈరోజు ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ ముగ్గురు కలిసి యాక్చువల్గా ఈరోజు అధికారులతో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. వాళ్ళందరికీ కూడా డెడ్ లైన్ 18th పెట్టాం. 18th కల్లా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయిన్ యాక్చువల్గా వాళ్ళు ఆ యొక్క వరద ఏదైతే మొన్న వచ్చిందో ఈ బుడమేరు వరద ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలా, టౌన్లో ఎంత వెడల్పు ఉంది, ఇప్పుడు దాదాపు 2,500 క్యూసిక్లు మాత్రమే ఎప్పేటట్టుగా ఉంది, కానీ మొన్న 50,000 క్యూసిక్లు రావడం. సో అక్కడ ఎంత వెడల్పు చేయగలం, లేదా ఏదైనా బైపాస్ ఇంకొకటి చేయగలమని యాక్చువల్గా ఆల్రెడీ కొంత వర్క్ చేశారు వాళ్ళు. దాని మీద ఈరోజు మున్సిపల్ శాఖ వాళ్ళకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన డేటా అది. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళని కూడా అడగడం జరిగింది. సో అధికారులు కంబైన్డ్గా కూర్చొని యాక్చువల్గా ఒక స్టడీ చేసి
రేపు 18వ తేదీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని మేము యాక్చువల్గా మంత్రులు అధికారులు మాట్లాడి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి తర్వాత దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఎప్పటిలోగా ఈ పనులు చేపట్టే అవకాశం ఉందంటారు మొత్తం ఫైనల్? అంటే యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు 18th కానీ ఇస్తే 18 తర్వాత దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని దాని ప్రకారం ముందు పోవడం జరుగుతుంది. విధంగా సరే ఫ్యూచర్లో ఇటువంటిది రాకుండా ఈరోజు ఈ డిపార్ట్మెంట్ అన్ని కలిసి ముందుకు పోతున్నాయి. ఆపరేషన్ బుడమేరు తొందరలో స్టార్ట్ చేస్తాం. వీలైనంత వరకు తక్కువ మందికి ఈ ఇళ్ళు పోయాయి కానీ వీలైనంత వరకు తక్కువ మందికి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. మొత్తానికి ఎవరికి నష్టం కలగకుండా ఈ ఆపరేషన్ బుడమేరు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కెమెరా పర్సన్ స్వామితో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.